నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నీ టీవీ. నేను మీ కృష్ణవేణి. ప్రపంచానికి పెద్దన్న అని అంటూ ఉంటారు అమెరికాని. ట్రంప్ విధానాలు నిర్ణయాలు తాజాగా ఆయన ఎలక్ట్ అయిన తర్వాత కొంచెం ఎప్పటికన్నా విభిన్నంగా అనిపిస్తున్నాయి. వాటి కారణాలు ఏంటి, వాటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అంశాలు మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ సురేష్ కొచ్చెటిల్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ట్రంప్ అనేక అంశాలు అంటే బైడెన్కి ట్రంప్కి క్లియర్గా తెలుస్తోంది తేడా ఏంటి అనేది చాలా తక్కువ టైంలో. ముఖ్యంగా ఎక్కువగా హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ఉంటే అక్కడ ట్యాక్స్ వేస్తున్నారు. ఇవన్నీ అమెరికాలో మనం అసలు చూడలేదు గతంలో ఎప్పుడు. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? ఇది ట్యాక్స్ అనేది సింగపూర్లో కూడా ఉందమ్మా. సింగపూర్లో ఒక కార్ మీకు కొనాలంటే మీకు దానికోసం ఒక బిడ్డింగ్ ఉంటుంది. అందరు కార్ కొనలేరు అక్కడ. ఆ కార్ కాస్ట్ కన్నా ఎక్కువ మీరు బిడ్డింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దానికి ఒక లైసెన్స్ లాగా అనమాట. కార్ కొనడానికి ఒక లైసెన్స్ కావాలి అనమాట, ఒక పర్మిట్ కావాలి ఒకటి. లండన్లో కూడా కంజెషన్ ట్యాక్స్ అంటారు. లండన్ లోపల రావడానికి ఇప్పుడు మన దగ్గర తీసుకుని జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో మీరు వందలాది కార్లు వస్తుంటాయి. కానీ మీరు ఒక ట్యాక్స్ పెట్టారనుకోండి, జూబ్లీహిల్స్ ఎంటర్ చేయడానికి 500 రూపాయలు అవుతుంది అని చెప్పి ట్యాక్స్ పెడితే హాఫ్ ద కార్స్ రారు. ఇంటికాడ పెట్టేసి మెట్రోలో వస్తారు కాబట్టి, లేకుంటే ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటారు. అది సపరేట్. బట్ ట్రంప్ చేస్తున్న నిర్ణయాల గురించి మీరు చెప్పినట్టు కరెక్ట్ 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు 1 మంత్ కన్నా కొంచెం ఎక్కువైంది. అతను తీసుకున్న నిర్ణయాలు చాలామంది అంటారు ఎక్సెంట్రిక్ అంటారు. అది యూక్రెయిన్ గురించి ఉండొచ్చు. రష్యా వార్ మొదలు పెట్టలేదని చెప్పి యూక్రెయిన్ దగ్గర మాకు మినరల్స్ కావాలంటున్నారు. అదే టైంలో యూరోప్ని తిడుతున్నారు. ఇటువైపు ప్లేన్లలో అందరిని పంపించేస్తున్నారు. అన్నీ చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కొంచెం పిచ్చోడా అని కనిపిస్తుంది. కానీ కాదు. అది ఇంగ్లీష్లో అంటారు దేర్ ఇస్ ద మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటారు. పిచ్చితనంలో కూడా ఒక మెథడ్ ఉంటుంది. చూస్తున్నప్పుడు పిచ్చోడని కనిపిస్తాడు, కానీ ఆయన బిహేవ్ చేస్తున్న దాంట్లో ఒక మ్యాడ్నెస్లో ఒక మెథడ్ ఉంటుంది. మెయిన్గా అమెరికా ఫస్ట్ అంటే అమెరికాలో ఉద్యోగాలు పెట్టడం కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలని, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలని చెప్పి అక్కడ ప్రొడక్షన్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. చాలా మటుకు ఓవర్ ది ఇయర్స్ ట్రంప్ గారు కూడా దీనికన్నా ముందు 4 సంవత్సరాలు ఉన్నారు కదా. కానీ ఆ టైంలో ఆయన ఎక్కువ చేయలేకపోయారు. ఎందుకంటే బ్యూరోక్రాట్స్, ఈ కంట్రోల్ సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేస్తున్న బ్యూరోక్రాట్స్. మన ఇండియాలో కూడా అంతే. ఇంకా హిందీలో అంటారు అంగ్రేజ్ గయే లేకిన్ ఔలాద్ చోడ్ గయే అని. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మన పిల్లలు ఇంకా ఇక్కడ ఉన్నారని చెప్పి. బ్యూరోక్రాట్స్ అంతే. బ్రౌన్ సాహిబ్స్, వైట్ సాహిబ్స్ వెళ్ళిపోయారు, బ్రౌన్ సాహిబ్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు నడిపిస్తున్నారు. మినిస్టర్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నారు. సో ట్రంప్ ఏం చేశారంటే ఫస్ట్ క్లీనప్లోనే చాలామందిని తీసేశారు. అక్కడ గవర్నమెంట్ ఉద్యోగంలో తీసేయచ్చు ఎవరినైనా, కేసు వేయవచ్చు మీరు వెళ్ళి కావాలంటే. కానీ మన భారతదేశంలాగా కాదు. ఇక్కడ భయపడతారు. ఇక్కడ ఇంకా ఉద్యోగం ఇస్తా అని చెప్తారు వీళ్ళు. ఎందుకంటే మన దగ్గర 100 రూపాయల్లో 87 రూపాయల దాకా జీతంలో పెన్షన్లో ఇంట్రెస్ట్లు ఇస్తున్నాం మనం. మిగిలేదు 13 రూపాయలు 100 రూపాయల్లో. బ్రిడ్జిలు కట్టడానికి, రోడ్లు వేయడానికి, హాస్పిటల్ కట్టడానికి. దానికోసం మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది, మన స్కూళ్ళు కూడా అట్లా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్. డబ్బులు లేవు మన దగ్గర. సో అక్కడేం చేస్తున్నారంటే దాన్ని తగ్గిస్తూనే వస్తున్నారు. దానికోసం అమెరికా హెల్త్ కేర్ మీద 16% ఖర్చు పెడుతుంది జీడిపిది. మనం 2% కూడా లేదు మనకి. సో అట్లాంటి ఎఫిషియన్సీ తీసుకురావడానికి సిస్టంలో అండ్ మేక్ అమెరికా గ్రేట్ అని చెప్పి మాగా అని చెప్పి కాన్సెప్ట్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అమెరికాది ఒక ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతూనే వస్తుంది. మిలిటరీ ఇప్పుడు కూడా ది ఆర్ ద నంబర్ 1 పవర్ ఎకనామిక్లీ కూడా. కానీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అది చాలా, నాట్ జస్ట్ అమెరికా, యూరోప్లో కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ యూకేలో లాస్ట్ స్టీల్ ప్లాంట్, యూకే ఇప్పుడు స్టీల్ ప్రొడ్యూస్ చేయట్లేదు. మీరు బిలీవ్ చేస్తారా? ఒక్క స్టీల్ ప్లాంట్ కూడా లేదు యూకేలో. లాస్ట్ ఉన్న స్టీల్ ప్లాంట్ బంద్ చేసేసారు 1 సంవత్సరం ముందు. ఎందుకంటే వాళ్ళ ఎఫిషియన్సీ చైనాతో తట్టుకోలేకపోతున్నారు. చైనా ఏమో చాలా మటుకు సబ్సిడీస్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్, వాళ్ళు చైనీస్ గవర్నమెంట్ అంటే సింగిల్ పార్టీ కదా, వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. అదే సేమ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇప్పుడు చూడండి బ్యాటరీస్ గురించి, ఇప్పుడు లిథియం బ్యాటరీస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్స్ చూడండి, డంపింగ్ చేస్తున్నారు చైనా వాళ్ళు. యుఎస్ గవర్నమెంట్ ఏమంటారు, మేము మా దగ్గర తయారు చేయాలంటున్నారు. ఎలాన్ మస్క్ ఆల్రెడీ చేస్తున్నారు టెస్లా అంతా. కానీ వాళ్ళ కాస్ట్ చాలా ఎక్కువ. సో మీకు ఒక కార్కి మీకు నేను ఒక జస్ట్ నంబర్ ఇస్తున్నాను, అమౌంట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక కార్కి 20 లక్షలు అంటే అదే చైనీస్ వాళ్ళు వచ్చి అది నేను 15 లక్షలు ఇస్తాను, 12 లక్షలు ఇస్తాను అంటే మీరు అదే తీసుకుంటారు. డ్యూటీ వేస్తే కూడా అంతే కదా. సో ఏమైనా అంటే డ్యూటీ వేస్తాను, నేను ఇంకా డ్యూటీ వేస్తాను మీ మీద రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తాను అంటే మీరు మా ప్రోడక్ట్ మీద 20% ట్యాక్స్ ఇంపోర్ట్ డ్యూటీ పెడితే మేము కూడా మీ మీద ఇంపోర్ట్. దానికోసం భారతదేశం ఇప్పుడు తగ్గించారు. టెస్లా కార్స్కి ఇండియాలో తీసుకురావాలంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఇక్కడ చేయాలంటున్నారు కానీ చాలా మటుకు. అదే టైంలో మన ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం. మన యూఎస్ ద బిగ్గెస్ట్ ఫార్మా, మన డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, ఏదైనా ఫార్మా కంపెనీ హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ అంతా చాలా మటుకు యూఎస్ మార్కెట్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో వీళ్ళకి కూడా రెవెన్యూ కావాలి కదా. సో మనం ఒకవైపుని చూసుకుంటే అమెరికా నుంచి వచ్చే హార్లీ డేవిడ్సన్ బైక్, ట్రంప్ ఎప్పుడు కోట్ చేసిన ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్. నా లాజిక్ ఎప్పుడంటే మనం తయారు చేయట్లేదు అట్లాంటి బైక్స్ ఇండియాలో, చాలా తక్కువ. రానియండి, ఏం అవుతుంది, కొనుక్కుంటున్న వాళ్ళు ఎట్లయినా పెద్ద పెద్ద రిచ్ పీపుల్, చాలా డబ్బులు డ్రీమ్
చాలా రిచ్ పీపుల్ వాళ్ళు కొనుక్కుంటే మనకే ప్రాబ్లం. హార్లీ డేవిడ్సన్ తీసుకోమని చెప్పండి, దాని మీద 100% ఉన్నాయి, 15% చేశారు డ్యూటీ, నో ప్రాబ్లం. మనం యూఎస్తో ఉన్న సంబంధంలో మనం ఇప్పుడు 100 బిలియన్ చేసుకుంటే దాన్ని ఒక 50 బిలియన్ చేసుకుంటే 500 చేద్దాం మనం. మన ట్రేడ్ పెరుగుతుంది, వాళ్ళ ట్రేడ్ కూడా పెరుగుతుంది, మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఏం తెప్పించుకుంటున్నాం, పిస్టాషియోస్, ఆమండ్స్, అవకాడో, ఇదన్నీ యూఎస్ నుంచి వస్తుంది. అది కొనాలంటే కొంటాడు, లేకుంటే అవకాడో లోకల్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఇక్కడ కూడా అవకాడో తయారవుతుంది. ఇప్పుడు దే ఆర్ గ్రోయింగ్ అవకాడో ఈవెన్ ఇన్ తెలంగాణ ఇప్పుడు. సో మనకి బయట నుంచి తెప్పించుకోవడానికి, కానీ మన దగ్గర ఇప్పుడు కూడా ముందు ఉండే ఫారిన్ ప్రోడక్ట్ అంటే చాలా ఫారిన్ నుంచి వచ్చిందా అని చెప్పి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సరే, సో అది మీ ఈవెన్ విస్కీ లెవెల్ కూడా రావచ్చు. బోర్బన్ విస్కీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నప్పుడు మనం యూకేతో మాట్లాడుతున్నాం, వాళ్ళ దగ్గర ట్రేడ్ డీల్ ట్రై చేస్తున్నాం మనం. ఒక వరల్డ్ ఇస్ అ ఫ్యామిలీ అంటాం మనం. మన అందరు బతకాలి, వాళ్ళ కంట్రీ కూడా ఉండాలి, మనం కూడా ఉండాలి. వన్ వే ట్రాఫిక్ ఎప్పుడు నడవదు. మనం వాళ్ళకి వెళ్ళి ఐటీ సర్వీస్ చేయడము, మన ఫార్మా పెట్టేది, వాళ్ళేమంటారు, బాస్ మాకేం ఇస్తున్నారు మీరు, మా దగ్గర ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ మీరు రానియట్లేదు మీ దేశానికి. ట్రంప్ 2-3 సార్లు చెప్పారు ఇండియా ఇస్ హైలీ ట్యాక్స్ నేషన్ అని చెప్పేసి, కరెక్టే అది. సో యూరోపియన్ యూనియన్ కూడా అంతే, వాళ్ళ వైపు నుంచి చూసుకుంటారు. ట్రంప్ మెయిన్ థింగ్ ఇస్ అమెరికన్స్ చూసుకుంటున్నారు, దాంట్లో ఏ తప్పు లేదండి. మోదీ గారు భారతదేశం చూసుకుంటారు, భారతదేశంలో ఉన్న మన ప్రజల సంగతి చూసుకుంటారు, మన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేపిస్తారు, దాంట్లో తప్పేముందండి, తప్పేం లేదు. ఇంకా ఇల్లీగల్ మైగ్రేషన్, అది ఇంకో పెద్ద ఇష్యూ. మన అందరికీ తెలుసు, ప్లేన్లో తీసుకెళ్తారు, చైన్లో వేసి తీసుకొచ్చారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు చైన్ వేస్తారు, ఎందుకు హ్యాండ్ కప్స్ వేస్తున్నారు, ఎందుకు కాళ్ళ, ఎందుకంటే వీళ్ళు ఆ ఇక్కడ నుంచి ఇల్లీగల్గా వెళ్ళారు. ₹1 కోటి దాకా ఇచ్చి ఇల్లీగల్గా మెక్సికో నుంచి, పారాగ్వే నుంచి, నికరాగో అట్లా వెళ్ళి మొత్తం యూఎస్లో ఎంటర్ అయ్యారు మెక్సికో సైడ్ నుంచి. కొంతమంది కెనడా సైడ్ నుంచి వచ్చారు ఇల్లీగల్గా. ఇక్కడ నుంచి H1B తీసుకునో లేకుంటే రెగ్యులర్ వీసా మీద ఎత్తునో వాళ్ళకి ప్రాబ్లం లేదు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి, ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి వెళ్ళారు ఇక్కడ నుంచి, ఏ ప్రాసెసింగ్ లేకుండా. సో న్యాచురల్ మిమ్మల్ని పట్టుకుంటారు, పట్టుకొని కొంత జైల్లో పెడతారు, లేకుంటే డిటెన్షన్ సెంటర్లో పెడతారు. దాని తర్వాత మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపిస్తున్నారు ఇప్పుడు C-17 గ్లోబ్ మాస్టర్లు. ఈ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కేబుల్ ఓపెన్ ఉంటుంది మన దగ్గర, మీరు చూసుంటారు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ లోపల. మన కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్లో కవర్ చేసేస్తారు మొత్తం, ది మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ఓపెన్ ఉంటుంది, వాళ్ళకి రిపేరింగ్ ఈజీగా ఉంటుంది చెప్పి. ఈ మనిషి ₹1 కోటి పోయింది, ఒకటి గంట 5 గంటల సేపు, 6 గంటలు 18 గంటలు పడుతుంది రావడానికి. కంటిన్యూస్గా ఆలోచిస్తున్నాను, నేను ఆ ఫ్యామిలీని ఫేస్ చేయాలి, అక్కడ వెళ్ళి ఏం చెప్తారు, వాళ్ళు నన్ను నవ్వుతారు. సడన్గా వైలెంట్ అయిపోతారు, పక్కన ఉన్న పట్టుకుంటారు, గల పట్టుకుంటారు, లేకుంటే ఆ చైన్ పక్కన వెళ్ళి ఏదో వైల్ గుంజేస్తాడు. సో వాళ్ళని కూర్చోబెట్టడానికి ఈ చైన్స్ వేస్తారన్నమాట వాళ్ళ బిహేవియర్ కోసం. ఈవెన్ 6 కొంతమంది వాళ్ళ టర్బన్ తీసేసన్నారు. నేను అడిగాను, ఎక్స్ప్లెనేషన్ చూశాను అక్కడ, ఏంటి ఎందుకు జరుగుతుందంటే సూసైడ్ అటెంప్ట్ జరగవచ్చు అని వాళ్ళ లాజిక్. మనం ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఇస్ కరెక్ట్. 6కి టర్బన్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కల్చర్, అది మనం తీయకూడదు యాక్చువల్లీ. కానీ వాళ్ళ వీఆర్ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇల్లీగల్స్. లీగల్కి వెళ్తే మీకు ఏ ప్రాబ్లం లేదు, రేపు ఎక్స్పెల్ చేయాలంటే మీ వీసా అయిపోయింది. కానీ మన దగ్గర ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే చదువుకుంటూ డబ్బుల కోసం కొంచెం ఎక్స్ట్రా, ఎందుకంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ యూఎస్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో. మన దగ్గర ఏమో పెద్ద ఫోబియా, ఇక్కడ నువ్వు ఎక్కడ చదివినా కానీ నువ్వు యూఎస్కి వెళ్ళకపోతే యూజ్లెస్ ఫెలో అంతే. అక్కడ ఏం చేస్తావు, అక్కడ వెళ్ళి అది ఇంకోటి, సూపర్ మార్కెట్లో పనిచేస్తావు, పెట్రోల్ బంక్లో పనిచేస్తావు, అది ఇంకోటి. సో మన వాళ్ళు వెళ్ళి బయట పనిచేస్తారు చదువుకుంటూ, అది కూడా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అందరు హోటల్ నుంచి అందరూ వచ్చేస్తున్నారు బయటికి, ఇప్పుడు ఎవరిని తీసుకుంటలేరు. అక్కడ హోటల్ వాళ్ళు కూడా చెప్పారంట, వద్దు ఎవరు రావద్దు, ఎవరు పని చేయదు మా దారిని చెప్పేసి. హోటల్ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, ఇంకోనికి $20 ఇవ్వాలంటే, లేకుంటే $15 గంటకి ఇవ్వాలంటే వీళ్ళేమో $5 వచ్చి పని చేస్తారు దానికోసం. సో ట్రంప్ ఇల్లీగల్ మైగ్రేషన్ ఇస్ హిస్ కాల్, ఆయన చేస్తున్న, ఆయన దేశం కోసం చేస్తున్నాడు. స్పెషలీ ఆయన కోపం మన మీద కాదు, నికరాగో కానివ్వండి, మెక్సికో కానివ్వండి, వెనిజువేలా కానివ్వండి, ఇట్లాంటి దేశాల నుంచి వచ్చిన క్రిమినల్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళని ఫస్ట్, సెకండ్ డ్రగ్ కార్టెల్స్, అది మెక్సికో వైపు నుంచి ఉంది, ఈవెన్ ఫ్రమ్ కెనడా వైపు నుంచి ఉంది డ్రగ్స్ సప్లై చేయడంలో. దాని కంప్లీట్ వాల్ కట్టేసి ఖతం చేస్తే, కెనడా వైపు కట్టలేరు వాళ్ళు, చాలా పెద్ద బార్డర్ ఉంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఎకానమీ గురించి మనం మాట్లాడాం. సో ఇదన్నీ చూస్తే, అండ్ పాలిటిక్స్, ఆయన ఏమంటున్నాడు, ఎందుకు యుక్రెయిన్ రష్యా వార్, ఎందుకు గాజాలో ఎందుకు జరుగుతుంది, మనం అంతా బంద్ చేసేద్దాం. బైడెన్ ఏమో డైరెక్ట్ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తే, ఈయన చాలా డైరెక్ట్గా రష్యాకి చేయకుండా ఇండైరెక్ట్గా ఏదో రష్యాకి చేస్తున్నట్టుగానే చేయడం అనేది. ట్రంప్కి పుటిన్కి చాలా బాగా వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది, ఇప్పుడు కదా ఫస్ట్ టర్మ్లో కూడా ఉండే. ఓకే, ట్రంప్ ఏమంటున్నారంటే, నాకు రష్యన్ రిసోర్సెస్ కావాలి, రష్యా దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ చాలా హ్యూజ్, ఈవెన్ యూక్రెయిన్లో కూడా రేర్ ఎర్త్ గురించి మాట్లాడుతున్నారు. మేము 500 బిలియన్ ఇచ్చానంటున్నారు ట్రంప్, ఆయనేమో నేను 100 బిలియన్ వచ్చింది అంటున్నారు జెలెన్స్కీ. ఏదైనా కానీ ఎక్కువ 100-200 వచ్చినాయి కదా, సో ఏమంటే మేము డబ్బులు ఇచ్చాం, మీకు ఆయుధాలు ఇచ్చాం, మాకేమిస్తారు, మీ దగ్గర ఉన్న రేర్ ఎర్త్, వాళ్ళ టంగ్స్టన్ కానివ్వండి, మిగతా చాలామంది లిథియం కానివ్వండి, ఇట్లాంటి ఎక్స్క్వేట్ చేసుకోవచ్చు. మేము $500 మిలియన్ $1 బిలియన్ అది తీసుకొని వెళ్ళిపోతాం. మేము అక్కడ ఉన్నదాకా రష్యా రాడు మీ దగ్గరికి,
లాజిక్. యుఎస్ ఆర్మీ యుఎస్ కంపెనీలో అక్కడ పనిచేస్తున్నప్పుడు యుక్రెయిన్లో ఏ రష్యా వాడు రాడు మీ దగ్గరికి, మీరు ఆ టెన్షన్ పెట్టుకోకండి, ఏ మిసైల్ ఫైర్ చేయడు, మా వాళ్ళు ఉన్నారు అక్కడ అని చెప్పేసి. మా ఆర్మీ కాదు, మా కంపెనీ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు డ్రిల్లింగ్ చేసి తీసుకెళ్ళిపోతారు, మైనింగ్ చేస్తున్నారు. జెలెన్స్కీ ఏమో నన్ను అగ్రి చేయని అంటున్నారు. జెలెన్స్కీ ప్రాబ్లం ఏంటంటే ఆయన డబ్బులు చాలా విపరీతంగా వాడుకున్నారు అకౌంట్ లేకుండా. అదే చెప్తాను, ఆల్రెడీ $100 బిలియన్ అకౌంటే లేదంటున్నాడు. నేను ఇప్పుడు కాదు, ఒక 8 నెలల ముందు నేషనలిస్ట్ ఒక షోలో చెప్పాను నేను ఇది. దట్ దిస్ గై అప్పుడు ఒక రూమర్ ఏమొచ్చిందంటే స్విట్జర్లాండ్లో పెద్ద ఒక మ్యాన్షన్ కొనుక్కున్నారు, చాలా ఏకర్ ల్యాండ్ కొనుక్కొని జెలెన్స్కీ వాళ్ళ వైఫ్. అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏమైనా అయితే లాస్ట్ అక్కడికి పారిపోతాడని చెప్పి. ఇప్పుడు చూడండి అదే స్టోరీ వస్తుంది. అవును, జెలెన్స్కీ పారిపోతాడు, యుఎస్కి ఇక్కడ స్విట్జర్లాండ్ లేకుండా ఫ్రాన్స్కి వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది. ట్రంప్ కూడా చెప్పారు కదా, ఫెయిల్డ్ కమెడియన్, ఒక నాట్ సో సక్సెస్ఫుల్ కమెడియన్ తీసుకొచ్చి రాష్ట్రపతిగా మీ ప్రెసిడెంట్గా చేస్తే ఇట్లనే ఉంటుందని చెప్పేసి. ఈ బైడెన్ వాజ్ యాక్చువల్లీ ద మోస్ట్ వీకెస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ హిస్టరీలో, వాళ్ళ హిస్టరీలో. అండ్ వోక్ ఐడియాలజీ, లెఫ్టిస్ట్ ఐడియాలజీ. మీకు రష్యాతో కోపం ఉంటే మీరు ఇంకో దేశంలో ఏదో ఆడుకుంటున్నారు. వాళ్ళ సంగతి చూడండి. ఇప్పుడు యుక్రెయిన్ ఒక 100 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయింది, ఒక్క బిల్డింగ్ కూడా లేదు. అదే ట్రంప్ చెప్తాను, అన్ని బిల్డింగ్ సైడ్ వేస్ పడి ఉన్నాయి, స్ట్రైట్ బిల్డింగ్స్ లేవు వాళ్ళ దగ్గర, అన్నీ పోయినాయి మొత్తం. ఇప్పుడు అంతా కట్టాలంటే ఇంకో 100 సంవత్సరాలు తీసుకుంటారు. గాజా కూడా అంతే. సో వైస్ ఈ సేయింగ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అంటే అక్కడ వాళ్ళు కట్టలేరు, కడితే కూడా హమాస్ వాళ్ళు ఉంటారు దాంట్లో. సో మొత్తం ఖాళీ చేపించేసి కట్టేసి మీకు ఇచ్చేస్తాం. ఓకే, మన దగ్గర 2 బెడ్రూమ్ హౌస్లు కడతారు చూడండి, ఉన్న స్లమ్ అంతా కొట్టేసి మళ్ళీ మన ధారావాహిలో చేస్తున్నారు స్లమ్. అట్లనే సేమ్, అది స్లమ్ కాదు, ఇక్కడ బాంబింగ్ జరిగింది అక్కడ. సో ట్రంప్ లాజిక్ ఆలోచించండి ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. మన పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తున్నాం, ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, మన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు, ఇక్కడేమో పేరెంట్స్కి టెన్షన్, మా అబ్బాయిని అమ్మాయిని పట్టుకుంటారా, వాళ్ళని జైలు వేస్తారా, వాళ్ళని కూడా ఇట్లా హ్యాండ్ కప్స్ వేసుకొని పంపిస్తారా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చిన ఫ్లైట్లో చూడండి, ఒక్క సౌత్ ఇండియన్ లేరు. కేరళ కానివ్వండి, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఇటువైపు నుంచి ఎక్కడి నుంచి కూడా, ఈవెన్ ఒరిస్సా, ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్, ఎవ్వరు కనిపించదు. అందరూ పంజాబ్, హర్యానా, గుజరాత్, అక్కడిక్కడ నార్త్ ఇండియన్ స్టేట్లో ఒకరు ఇద్దరు అంతే ఉన్నారు. లేదని కాదు, మన వాళ్ళు కూడా ఇల్లీగల్గా ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ పర్సీవ్డ్ as a థ్రెట్. అది. సో ట్రంప్కి కూడా, ట్రంప్కి ఆయన ఉన్న 4 సంవత్సరాలు ఇప్పుడు ఫట్ అయిపోతుంది 4 సంవత్సరాలు. అండ్ యూఎస్లో ఒక యూఎస్ ప్రెసిడెంట్ 2 టర్మ్స్ కన్నా ఎక్కువ ఉండలేరు. నెక్స్ట్ ఎలక్షన్ ఈ కెనాట్ కాంటెస్ట్. ఓకే, సో ఉన్న టైంలో నేను హిస్టరీ రిపీట్ అగ్రెసివ్గా చేస్తున్నాడు. నేను చేస్తున్నాను. నేను బైడెన్ ఏమో 4 సంవత్సరాలు చేయలేకపోతే నేను 1 నెలలో చేసేసాను అంటున్నారు. అంటే ఇది స్టాండ్ కూడా లోకల్ ఫస్ట్, లోకల్సే అనేది స్టాండ్ ఎంచుకున్నారో అందరికి భయం స్టార్ట్ అయింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుందేమో, మా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయని అనే భయం ఆయన స్టాండ్ నుంచి స్టార్ట్ అయింది కదా. మన వాళ్ళ దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి, రోహింగ్యాలు వచ్చి, మనం కూడా ఇట్లనే బిహేవ్ చేస్తాం కదా. అవును, ఇక్కడ వచ్చి రేపు స్టూడియోలో కెమెరామెన్ నేను బంగ్లాదేశ్ పెట్టుకున్నా అంటే ఎట్లా ఉంటుంది? ఎవరైనా రెబెల్ చేస్తారు. మాకు ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్, మనకు ఉండాలి ఉద్యోగం అని చెప్పేసి. ఎందుకు ఇండియన్స్ దాకా ఎందుకు వెళ్తారు? తెలంగాణ ఫామ్ అయినప్పుడు మనకు అందరూ తెలుసు ఇక్కడ ఉన్న కాంట్రవర్సీ ఏం జరిగింది అనేది. ఓకే, ఇప్పుడు కూడా ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఒకటి ఉంది. ఓకే, లోకల్స్కి ఉద్యోగం కావాలని చెప్పి ఇప్పుడు కూడా కొంత ముఖ్యమంత్రులు అంటారు, ఈవెన్ మన ముఖ్యమంత్రి 70% మంది లోకల్స్కి ఉద్యోగం ఇస్తా అని చెప్పి. ట్రంప్ కూడా అదే చేస్తున్నారు కదా, తప్పేముంది దాంట్లో. కానీ మన వాళ్ళు అక్కడ వెళ్ళి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, ఇది అంత ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ మన దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళేటోళ్ళు ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేశారు. ముందు దుబాయ్లో నడుస్తుండే, దుబాయ్కి వెళ్ళిన వచ్చినప్పుడు ఆడు 10 బాటిల్ పర్ఫ్యూమ్లు, ఒక 5-10 టీ-షర్ట్లు, 2 షూస్లు అన్నీ తీసుకొస్తుండే ముందు. మ్యూజిక్ సిస్టమ్ అంతా, టేప్ రికార్డర్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 80s, 90s. ఇప్పుడు చూడండి, దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తారు, ఏం తీసుకురాడు. ఈవెన్ అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఆడ వచ్చి ఇక్కడ మన డ్యూటీ ఫ్రీలో దిగంగానే అక్కడ ఏదైనా కొనేసి బయటకు తీసుకొస్తారు. ఇక్కడ అన్ని ఇక్కడ దొరుకుతుందండి మీకు. ఇప్పుడు ఎందుకు బయట నుంచి తీసుకురావాల్సింది ఏముంది? ఇక్కడ నథింగ్ ఇస్ దేర్. మీరు ఏ షాప్కి వెళ్ళినా మీకు దొరుకుతుంది. ఇక్కడ అమెరికాలో ఏది దొరుకుతుందో అది ఇక్కడ కూడా దొరుకుతుంది. సో ఆ ఇమేజ్ క్రియేట్ చేశారు. అక్కడ వెళ్ళి కోట్లు సంపాదించారు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అరే మీకు యూఆర్ గెటింగ్ 0 ఇంట్రెస్ట్ రేట్లో మీకు లోన్ వస్తుంటే ఎవరు తీసుకోరండి లోను? ఆ లోన్ తీసుకొని ఇండియాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అవును, ఇప్పుడు అందరూ అమెరికాలో ఉండి ఇక్కడ కట్టుకుంటున్నారు. అక్కడ ఏ పరిస్థితులు ఎటు వెళ్ళగొట్టిన అక్కడ 0% ఇంట్రెస్ట్. ఇక్కడ మీరు హౌసింగ్ లోన్ తీసుకుంటే 8 నుంచి 10% కట్టాలి మీకు. అక్కడ 0% ఇస్తున్నారు. సో న్యాచురలీ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటున్నారు దాన్ని. సరే, అది వాళ్ళ పేరెంట్స్ కోసమో ఎవరి కోసం చేసినా మంచిదే. కానీ మీరు ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. మీరు అక్కడున్న నిజం చెప్పట్లేదు ఇక్కడ వచ్చి. ఇప్పుడు చూడండి, కెనడాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్, పిల్లలతో జరుగుతున్న, ఇండియన్ స్టూడెంట్స్ జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ యూఎస్కి వెళ్ళేది కూడా చాలా మటుకు టాప్ టియర్ యూనివర్సిటీస్ కాదు వీళ్ళు వెళ్ళేది. అంతా ఎప్పుడు పేరు వినలేని యూనివర్సిటీస్కి వెళ్తారు. అది కార్నెల్ కాదు, అది యూపెన్ కాదు, నథింగ్, నాట్ టాప్ లెవెల్ ఎక్కడ కనిపించదు మీకు. అట్లాంటి కాకుండా మీరు ఏదో థర్డ్ రేట్ కెలాగ్కి వెళ్ళకుండా ఏదో థర్డ్ రేట్ యూనివర్సిటీ, వినలేని పేరు యూనివర్సిటీకి వెళ్ళి లాస్ట్ అక్కడ ఆవిడ ఏం సర్టిఫికేట్ ప్రింట్ చేసిందని కూడా విలువ ఉండదు.
అంత అన్నమాట. ఎందుకు యూఎస్కి వెళ్ళాను, అమెరికా మీ కొడుకు ఎక్కడ ఉండండి, అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో కూతురు ఎక్కడ, అమెరికాలో ఉన్నాడు. ఇదే మీరు పెళ్లికి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, బర్త్డే పార్టీకి వెళ్ళండి, సీమంతంకి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ఇదే డిస్కషన్ ఉంటుంది. మీ కొడుకు ఎక్కడ ఉన్నారు, మీ కూతురు ఎక్కడ ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు చూడకున్నా పర్వాలేదు, వీళ్ళు ఇక్కడ అనాథ సేవలైనా పర్వాలేదు, అక్కడ వాళ్ళు అడుక్కు తిన్నా పర్వాలేదు, కానీ అమెరికా చెప్పాలి కదా అందరికీ. మా పక్కన వాళ్ళు మా కూతురు ఎక్కడ ఉంది, మా కొడుకు ఏం చేస్తున్నాడు అడగకండి. ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. కరెక్ట్, అందరూ ఇట్లా అని చెప్పట్లేదు. 100 మందిలో 10% 20% మంది గుడ్ లెవెల్ సీనియర్ లెవెల్కి వెళ్ళిపోతారు, బాగుంటారు. కానీ మిగతా 80% మంది గురించి మీరు ఆలోచించట్లేదు. వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, ఇంట్లో ఒక ప్లేట్ కూడా కడిగిన మనిషి అక్కడ వెళ్ళి రెస్టారెంట్లో వెళ్ళి ప్లేట్లు కడుగుతున్నాడు. ఆలోచించండి. ఇంట్లో ఒక బెడ్షీట్ కూడా అరేంజ్ చేయని బెడ్లో వాళ్ళు అక్కడ వెళ్ళి హోటల్లో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈవినింగ్ డబ్బులు కావాలి వాళ్ళకి. కెనడా సంగతి ఇంకా చాలా దారుణం కెనడాలో. మళ్ళీ ఏదంటే ఆస్ట్రేలియా అంటారు. ఈ దేశాలని ఆస్ట్రేలియా కానీ కెనడాలో పాపులేషన్ చాలా తక్కువ. కెనడియన్ పాపులేషన్ ఇప్పుడు కూడా 4 కోట్లు అండి. మన తెలంగాణ పాపులేషన్ కదా తక్కువ. ఆలోచించండి, ఇంత పెద్ద కంట్రీ కెనడా 4 కోట్ల మందే ఉన్నారు. సో వాళ్ళకి ప్రోడక్ట్స్ అమ్మడానికి ఎవరు లేరు, అది నడిపించడానికి వాళ్ళ ఏదైనా కావాలని కదండి. పొలాలు ఉన్నాయి, అక్కడ పొలాలు నడిపించే వాళ్ళు పంజాబీ వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సిటిజన్స్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఈవెన్ ఆస్ట్రేలియా కూడా అంతే ఉండే. ఇప్పుడు నౌ ఇట్స్ ఇంప్రూవ్డ్ బిట్. ఆస్ట్రేలియా పాపులేషన్ కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. కానీ ఓవరాల్ ఇది మనం ఒక ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేస్తున్నాం. మీరు 2 వైపులు చెప్పండి, నిజం చెప్పండి. అరే అక్కడ వస్తే ఈ ప్రాబ్లం ఉంది, హౌసింగ్ ఇష్యూ. ఇప్పుడు కెనడా మేజర్ ప్రాబ్లం హౌసింగ్ గురించి ఉంది, ఉద్యోగం లేదు అక్కడ. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. మీకు వచ్చే డబ్బులు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ ఇక్కడ మీరు ఒక వెజిటబుల్ టమాటా మీకు ఇక్కడ 10 రూపాయలు దొరికితే 20 రూపాయలు దొరికితే అక్కడ అది 100 రూపాయలు ఉంటుంది. కానీ వాళ్ళ శాలరీ మ్యాచ్ అయిపోతుంది దానికోసం అనమాట. పర్ క్యాపిటా అంటాం మనం, పర్ క్యాపిటా ఇన్కమ్, అది చాలా ఇంపార్టెంట్. అది యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పీపీపీ అంటాం. సో మీ జీడిపి మా జీడిపి ఏంటి, మీకున్న డాలర్లు మాకున్న రూపీకి విలువ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నా రిక్వెస్ట్ ఇప్పుడు కూడా ఇక్కడున్న పేరెంట్స్ గారు చదివి చెప్తున్నాను, మీ పిల్లల్ని పంపించండి, చదువుకోండి, నో ప్రాబ్లం. చదువుకున్న తర్వాత రిటర్న్ వచ్చామని చెప్పండి. సరే వాళ్ళకి H1B వచ్చిందో ఏదో వచ్చిందో వాళ్ళు ఉంటారు అక్కడ. కానీ ఇల్లీగల్గా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని అక్కడ పంపించి లాస్ట్లో మీరు ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటారు, రాత్రి ఏమవుతుందో మా కూతురికి, ఏమవుతుందో మా కొడుకు అని చెప్పి ఆ టెన్షన్ పెట్టుకోకండి. ఉన్నదన్నీ అమ్మేసి వాళ్ళని పంపించడం కాదు. ఇఫ్ దే గెట్ స్టూడెంట్ లోన్ లీగల్గా వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు కట్టేసుకుంటారు లోన్ తర్వాత. కానీ మీరు ఇది నేను ఇక్కడ దీనికన్నా ముందు కూడా చాలా ఛానల్స్లో చెప్పాను, ప్లీజ్ డూ దిస్, ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ రియాలిటీ చెక్ చేసుకోండి. వాళ్ళు వెళ్తున్న యూనివర్సిటీ క్వాలిటీ చూడండి. ఇక్కడున్న ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ చెప్పేది కాదు, వాళ్ళు అన్నీ అక్కడ చాలా బంగారంతో రోడ్లని బంగారంతో వేసుకుంటా అని చెప్తారు. అక్కడ యూనివర్సిటీ ఇంత మంచి యూనివర్సిటీ ఎక్కడ లేదండి లోకంలో అంటారు. మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళారు, స్టాన్ఫర్డ్కి వెళ్ళారు, దీని తర్వాత అక్కడ MS తర్వాత అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు అంటారు. మీరు రియాలిటీ చెక్, మీకు ఇంటర్నెట్ ఉంది, చెక్ చేసుకోండి. 10 మంది దగ్గర అడగండి మీరు పిల్లల్ని అక్కడ పంపించాము. ఇఫ్ దే ఆర్ గుడ్ యూనివర్సిటీ, ఎస్ డూ ఇట్. దాని తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ కొన్ని కేసెస్లో గ్రీన్ కార్డ్కి ఇప్పుడు కూడా 15, 20 సంవత్సరాల నుంచి కొంతమంది గ్రీన్ కార్డ్ రాలేదు చాలామంది. ఇది గ్రీన్ కార్డ్ రావాలని చెప్పి ఆస్ట్రేలియాకి వెళ్ళి కెనడాకి వెళ్ళి పర్మనెంట్ రెసిడెన్సీ రావాలని చూస్తారు, కానీ చదువుకోవడానికి వెళ్ళారు. ట్రంప్ విషయంలో అయితే ఎక్కడ ఎలక్ట్ అయితే ఇవన్నీ విధానాలు వస్తాయని 9 నెలలు ఆగకుండా 8వ నెల వెళ్ళి మాకు ఆపరేషన్స్ చేసేయండి పిల్లలకి ఇక్కడ, అది ఎందుకంటే సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అనే ఒక ఆప్షన్ ఉండే. కానీ దాన్ని కూడా ఇప్పుడు మిస్యూజ్ చేసుకున్నారు. చూడండి, ఇట్ వాజ్ సపోజ్ బి యూస్డ్. అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, ఫ్లైట్ టికెట్లు చాలా ఎక్కువ, అమ్మ నాన్న ఎక్కడ పిలిపించుకుంటారు, అమ్మ నాన్న అప్పుడే గుర్తొస్తారు వీళ్ళందరికీ. అప్పుడు దాకా అమ్మ నాన్న వాల్యూ వాళ్ళకి ఎవరికి తెలియదు. డెలివరీ టైంలోనే పిలిపిస్తారు అక్కడికి. దే ఆర్ లైక్ ఎ నర్స్ ఆల్మోస్ట్, వాళ్ళు చూసుకోవడానికి. సరే అమ్మ నాన్నకు రెస్పాన్సిబిలిటీ ఉందనుకోండి, అది కూడా. కానీ ఇక్కడ రాసి పెట్టలేదు, రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ వెళ్తారు. కానీ అక్కడ కూడా మీరు చెప్పినట్ల డెలివరీ ఇంకా అది తీసేసారు ఇప్పుడు. ఎందుకంటే యూఆర్ మిస్యూజింగ్ ఇట్. యూజ్ కాదు, యూఆర్ మిస్యూజింగ్ ఇట్. దట్ బై బర్త్ డిఫాల్ట్ వస్తుంది. అదేదో జడ్జ్ స్టే ఆర్డర్ ఇచ్చారు, కానీ అది కూడా పోతుంది ఇప్పుడు స్టే ఆర్డర్. అంటే ఎంత పిల్లల ప్రాణాలు కూడా పనంగా పెట్టేస్తున్నారు సార్ సిటిజన్షిప్ కోసం. డెస్పరేట్. ఏం తక్కువ ఉందండి మన దేశంలో, ఏం తక్కువ ఉందని చెప్పండి. చాలామంది అంటారు ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ లేదు, అక్కడ అది లేదు. సరే కరెక్ట్, ఎవ్రీ నేషన్, మనం సిరియా కాదు కదా, మన ఇరాక్ కాదు కదా, మన లిబియా కాదు కదా, వీ హ్యావ్ గాట్ ఆఫ్ఘనిస్తాన్ కాదు కదా, వీఆర్ ఇన్ బెటర్ పొజిషన్ ఇండియా టుడే. చాలా మంది ఉన్నారు. ఇవాళ ట్రంప్ లాంటి వ్యక్తి ఇక్కడ GSTల గురించి, జీడిపి గురించి మాట్లాడుతున్నారు భారతదేశం. అదేంటి మన డిజిటల్ సిస్టమ్, మన పేమెంట్ సిస్టమ్ ఎక్కడ లేదండి. మన గూగుల్ పే కానివ్వండి, మన ఫోన్పే కానీ ఇక్కడ లేదు. సరే మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, ఓకే. కానీ అట్ ద సేమ్ టైం పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. సరే మీకు వెళ్ళాలంటే వెళ్ళండి. చాలామంది వెళ్ళారు, దే బికమ్ ప్రొడ్యూసర్స్. క్యాష్ పటేల్ లాంటి వాళ్ళు FBI చీఫ్ కూడా అయ్యారు. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. సో డెఫినెట్గా యూ షుడ్ గో, బట్ లీగల్గా వెళ్ళండి. వాళ్ళ లాస్, వాళ్ళ చట్టాలని మీరు పాటించాలి, గౌరవించాలి. అది చాలా ఇంపార్టెంట్.
హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ కంట్రీ. ట్రంప్ ఆయన కంట్రీ చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, దాంట్లో ఏ తప్పు లేదు. మీరు ఆయన తిట్టొచ్చు, ఏదని చెప్పొచ్చు, కానీ హీఈస్ జస్ట్ ఎవరో వెళ్ళి మిస్యూజ్ చేశారు, ఎవరో వెళ్ళి మైగ్రేషన్ చేసేసారు, మాస్ మైగ్రేషన్. ఇప్పుడు యూరోప్లో కూడా అదే జరుగుతుందండి. యూకేలో పంపించేస్తున్నారు అంతాన్ని రిటర్న్. సో ఎందుకంటే మీరు మిస్యూజ్ చేసుకున్నారు ఆ స్కీమ్ని, అంతే. ఇక్కడ వెళ్ళి కొంతమంది, నేను పేపర్ చదివాను, తెలంగాణ ఆంధ్ర నుంచి వాళ్ళు పొలిటికల్ అసైలంని అప్లై చేస్తారు. పొలిటికల్ ఆంధ్ర తెలంగాణలో పొలిటికల్, పంజాబీ వాళ్ళు చెప్తే నాకు ఇంకో మాట అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ ఏంటి పొలిటికల్ అసైలం, నవ్వుతారు ఎవరైనా చూస్తే. సో అదే జరిగింది అనమాట. లాస్ట్ రిజెక్ట్ చేసి పడేశారు వాళ్ళు. సో మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సో ఎస్, ఇట్స్ అన్ అమెరికన్ డ్రీమ్ అంటాం మనం, కానీ అమెరికన్ డ్రీమ్ సమ్ టైమ్స్ ఒక నైట్ మేర్ కూడా కావచ్చు. సార్ తర్వాత ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, $21 మిలియన్ నేను ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక నాయకుడికి అనేది. అది ఒక తుఫానే సృష్టించింది. నాయకుడు అని కాదు, అది ఏం చేస్తారంటే యుఎస్ ఎయిడ్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ ఉంటుంది, అది మన్మోహన్ సింగ్ కాదు, పివి నరసింహారావు కాదు, నెహ్రూ టైం నుంచి నడుస్తుంది. అంటే ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఫ్లోరోసిస్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కోసం డబ్బులు ఇస్తారు. నేను ఇచ్చారో లేదని తెలియదు, కానీ నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. అది ట్యాకిల్ చేయడానికి ఒక డబ్బులు ఇస్తే ఇన్ని $10 మిలియన్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక ఎన్జిఓకి ఇస్తారు, గవర్నమెంట్ వర్క్ చేస్తారు. ఆ ఫండింగ్ ఇస్ ఓకే, దాంట్లో గవర్నమెంట్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు వస్తుంది, గవర్నమెంట్ ఖర్చు పెడతారు. ఇక్కడ ఏం జరిగిందంటే స్పెసిఫిక్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఏముండే, టు ఇంక్రీజ్ ఓటర్ టర్న్అవుట్. ఎందుకంటే యూఎస్కి, ఎందుకంటే మన ఓటర్ టర్న్అవుట్ ఏం సంబంధం అండి, ఏదో ఒక కమ్యూనిటీ ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి చేశారు ఇది. అది ఎవరికి ఇచ్చారు, నెరేటివ్ సెట్టింగ్ జర్నలిస్ట్. అదే ఇప్పుడు బయటకు వస్తుంది, చాలామంది 2200 మంది జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చారు. 10 లక్షల నుంచి 50 లక్షల దాకా ఇచ్చారు సంవత్సరానికి. అది కూడా ఎగ్జాక్ట్లీ 2024 ఎలక్షన్ కన్నా 6 నెలల ముందు. దీని మీద ఎన్ని రూమర్స్ వచ్చాయంటే, ఒకరేమో పలానా ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు, లేదా పలానా ఒక పార్టీ లీడరు మతాలు మార్చడానికి ఇన్ని రకాల పార్టీ లీడర్లు వీళ్ళతో ఏం సంబంధం లేదండి. దాని మటుకి డబ్బులు వెళ్ళింది ఎన్జిఓస్కి వెళ్ళింది. ఈ ఎన్జిఓస్ ఎవరు కంట్రోల్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్జిఓస్ మొత్తం కంట్రోల్ చేసేది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పీపుల్. మన దగ్గర తెలుసు లెఫ్టిస్ట్ ఎక్కువ ఉంటారు దాంట్లో ఎన్జిఓస్. వాళ్ళేమో ముందు సత్యజిత్ రే సినిమా లాగా అనమాట, భారతదేశంలో ఆవులు నడుస్తుంటే రోడ్డు మీద పాములతో ఆడుకుంటారు మన వాళ్ళు చేస్తారు, అట్లాంటి ఒక ఇమేజ్ తీసుకొచ్చారు. వీఆర్ పవర్టీ, తినడానికి మన దగ్గర ఏం లేదని చెప్పి ఇట్లాంటి ఇమేజ్ క్రియేట్ చేసి డబ్బులు తెచ్చుకుంటారు. అది కాదు మన దగ్గర ఉన్న రియాలిటీ ఇది. ఈ వచ్చిన $21 మిలియన్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు. 3 సార్లు చెప్పారు. బంగ్లాదేశ్తో కొంచెం కన్ఫ్యూజ్ చేయడం ట్రై చేశారు వీళ్ళు. బంగ్లాదేశ్కి 2022లో ఇచ్చారు, మనకి 24లో ఇచ్చారు, వాళ్ళకి 29 మిలియన్ ఇచ్చారు, మనకి 21 మిలియన్ ఇచ్చారు. ఈ డబ్బులు ఎక్కడ పోయింది అదే తెలియాలి, ఇంకేం తెలియక్కర్లేదు. ఈ డబ్బులు గవర్నమెంట్కి ఇవ్వలేదు, ఈ డబ్బులు ఇచ్చింది మోదీస్ ఇండియా అని చెప్పారు ఆయన. సో కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మోదీకి ఇచ్చారంటున్నారు. కాదు, మోదీస్ ఇండియా. ఇప్పుడు మనం ఎప్పుడు ట్రంప్స్ అమెరికా అంటాం మనం, అట్లా మోదీ ఇండియాకి $21 మిలియన్ ఇచ్చారు. దట్ టు ట్రంప్ క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు, దిస్ వాజ్ డన్ టు గెట్ సమ్వన్ ఎల్స్ ఎలెక్ట్. సమ్వన్ కాదు, సమ్వన్ ఎల్స్ అంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరినో ఎలెక్ట్ చేయడానికి ఈ డబ్బులు ఇచ్చారని చెప్పి ప్రెసిడెంట్ ట్రంపే చెప్పారు ఒఫీషియల్గా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. బంగ్లాదేశ్కి 29 మిలియన్ ఎందుకు ఇచ్చారు, అక్కడ రిజీమ్ చేంజ్కొచ్చి ఇచ్చారు. ఇది యుఎస్ సిఐఏ ఆపరేషన్. యుఎస్ ఎయిడ్ అని పేరు యూజ్ చేసుకుంటారు, కానీ సిఐఏ ఆపరేషన్. వాళ్ళ టెక్స్ట్ బుక్ వాళ్ళది. ఇది వాళ్ళకి ఒక రెజీమ్ పట్టకపోతే వాళ్ళని మార్చేస్తారు, రెజీమ్ని మార్చేస్తారు. డబ్బులు ఇచ్చి ఏదైనా రైట్స్ చేపించి పిల్లలతో స్టూడెంట్స్తో చేపించి లాస్ట్లో ఉన్న ప్రెసిడెంట్ ఎవడో పారిపోతారు అక్కడి నుంచి. మన దగ్గర కూడా ట్రై చేశారు. సో ఈ ఇంక్రీజింగ్ ద ఓటర్ టర్న్అవుట్ కోసం ఈ $21 మిలియన్ అంటే 180 కోట్లు ఎవరికి ఇచ్చారని చెప్పి ఎంక్వైరీ ఉండాలన్నమాట. ఎవరెవరికి ఇచ్చారు, ఏ జర్నలిస్ట్కి ఇచ్చారు, ఏ మీడియా హౌస్కి ఇచ్చారు, ఏ ఎన్జిఓకి ఇచ్చారు, వాళ్ళు ఏం చేశారు ఆ డబ్బులతోని ఒక అకౌంట్ ఉండాలి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఫారిన్ ఫండింగ్ వచ్చినప్పుడు మీరు FCRA రూల్స్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా తీసుకోలేరు. అంటే మీరు క్యాష్గా తీసుకున్నారా, మీరు ఇంకేదైనా ఎన్జిఓ త్రూ తీసుకున్నారా డబ్బులు, ఎందుకు మీరు డబ్బులు తీసుకున్నారు ఒక జర్నలిస్ట్గా. మొన్న కూడా ఈ బంగ్లాదేశ్ గురించి ఎవరో కన్ఫ్యూజ్ చేస్తారు, కాదు కదా బంగ్లాదేశ్కి ఇచ్చిన డబ్బులు మన ఇండియాకి అని చెప్పారు చెప్పి. అప్పుడు సడన్గా ఒక 20 జర్నలిస్టులు అండ్ 2-3 లాయర్లు, ప్రశాంత్ భూషణ్ ఇట్లాంటి, రాజ్దీప్ సర్దేశాయ్, సాగరికా ఘోష్, రానా అయూబ్, సడన్గా మొహమ్మద్ జుబేర్, వీళ్ళందరూ ట్వీట్ చేయడం సేమ్ టెక్స్ట్, ఫుల్ స్టాప్ కామా లేకుండా, మార్చకుండా. ఏంటి ఇదంతా తప్పు, మోదీ తప్పు చెప్పాడు, అది అంతా బంగ్లాదేశ్కి వెళ్ళే డబ్బు. వీళ్ళకి ఎందుకండి ఇంత భయం? అదే కదా మీకు భయం. మీరు ఇఫ్ యూర్ నాట్ గిల్టీ ఫీలింగ్ అంటాం మన ఇంగ్లీష్లో. మీకు ఎందుకు భయం అండి? మీకు కాదు కదా, మీరు చేయలేదు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు ట్వీట్ చేస్తున్నారు? మీ పేరు అయితే బయటికి రాలేదు కదా ఇంకా. దట్ మీన్స్ మీకు వచ్చింది డబ్బులు, ఇది దానికోసం మీరు ట్వీట్ చేస్తున్నారు, ఇది కాదు బంగ్లాదేశ్కి వెళ్ళిన డబ్బులు అని చెప్పి. సో ట్రంప్ చెప్పింది కరెక్టే. ఎంక్వైరీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కూడా చెప్పారు. ఈవెన్ బ్రీఫింగ్ కూడా జరిగినప్పుడు
ఫారిన్ స్పోక్స్ పర్సన్ కూడా చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ వీఆర్ కండక్టింగ్ అన్ ఎంక్వైరీ. కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ కదా సార్ ఇట్లా చేయడం అనేది. ఇది కొత్తది కాదండి. ఇది ఏమైందంటే ఈసారి బైడెన్ పోయిన తర్వాత ట్రంప్కి కోపం ఉండే ఆయన మీద, ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎందుకంటే అతని మీద కూడా ట్రై చేశారు కదా, ట్రంప్ని ఇంపీచ్ చేయడానికి ట్రై చేశారు, ట్రంప్ని అక్కడ ప్రెసిడెంట్ కాకుండా చాలా ట్రై చేశారు వీళ్ళు. ఇదే వోక్ కల్చర్, ఇదే డబ్బులు పెట్టి వాళ్ళు అక్కడ చేపించారు. యుఎస్ఐడ్ బయటకి ఇచ్చారు కానీ అక్కడ కూడా లోకల్గా ట్రై చేశారు. మీడియా హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ CNNకి డబ్బులు ఇచ్చారు, బీబీసీకి 3 మిలియన్ ఇచ్చారు, రాయిటర్స్కి ఇచ్చారు, అసోసియేటెడ్ ప్రెస్కి ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నారండి వీళ్ళకి అందరికి డబ్బులు? మీడియా హౌసెస్కి ఒక టైప్ న్యూస్ రాయడానికి. ట్రంప్ దొంగ, ట్రంప్ ఇట్లా చేస్తున్నాడు, ట్రంప్ అది చేస్తున్నాడు అని చెప్పి మొత్తం న్యూస్ క్రియేట్ చేశారు వాళ్ళు ఎలక్షన్ కన్నా ముందు. చాలా ట్రై చేశారు అక్కడ. సో అది ఆ రాగానే కోపం చూపిస్తున్నాడు ట్రంప్ అనమాట. అచ్చా నా మీద చేసావు కదా నేను చూపిస్తాను ఎప్పుడు అని చెప్పేసి. సో అక్కడ అందరి మీద పడ్డాడు అక్కడ. సో ఇక్కడ అప్పుడు ఈ అకౌంట్స్ అన్ని బయటపడ్డది యుఎస్ఐడ్. దీంట్లో కొంచెం ఖర్చు చేసి అది కూడా కరెక్ట్ చూడండి, 2019లో ఇచ్చారు డబ్బులు, 2024లో ఇచ్చారు డబ్బులు. కరెక్ట్ ఎలక్షన్ కన్నా 6 నెలల ముందు వస్తుంది ఈ డబ్బులు. ఎందుకు? మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను ఎన్నో నీళ్ళు లేని ప్లేస్లో చోట్ల అది ఇది చాలా ఉన్నాయి. పిల్లలది అండర్ నరిష్డ్ చిల్డ్రన్, పోలియో వ్యాక్సిన్ అన్నిటికీ వాళ్ళు డబ్బులు ఇస్తారు యుఎస్ఐడ్ వాళ్ళు. దానికి మనకు అబ్జెక్షన్ లేదా, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ అది. కానీ ఈ స్పెసిఫిక్ వన్ మీరు ఈ ఓటర్ టర్న్అవుట్ ఇట్లాంటి దాన్ని చేస్తున్న దానికి డెఫినెట్గా డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి రావాల్సిందే. వీళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, ఎవరితో చేపిస్తున్నారు, ఎవరితో ఆర్టికల్. మీరు ఆర్టికల్ చదివినప్పుడు మీరు కూడా క్యాస్ట్ సర్వే, భారత్ జోడో యాత్ర, ఫార్మర్స్ అజిటేషన్, ఢిల్లీ రైట్స్, షహీన్ బాగ్. మనం అందరూ అనుకుంటాం ఈ షహీన్ బాగ్లో ఇంతమంది కూర్చున్నారు కదా, 500 మంది కూర్చున్నారు 2 నెలలు, వీళ్ళకి తిండి ఎవరు పెట్టారు, టెంట్ ఎవరు కట్టాడు, మిగతా రిఫ్రెష్మెంట్స్ ఎవరు చూసుకున్నారు, మైక్ డబ్బులు ఎవరు కట్టాడు, ఇదంతా వస్తుంది మనకి. ఈ ఫండింగ్ అంతే టు ఇంక్రీజ్ ద ఓటర్ టర్న్ అవుట్ నెగటివ్గా. ఫార్మర్స్ అజిటేషన్, భారత్ జోడో యాత్ర మినిమం ఒక అందరూ అంటున్నారు మినిమం 100 కోట్లు ఖర్చు అయిందని. ఎక్కడుందండి దాని అకౌంట్స్? ఎంత డీజిల్ కొట్టించావు, ఎన్ని బండ్లు తీసుకొచ్చావు, ఇచ్చాడు డబ్బులు, చెక్తో ఇచ్చావా, క్యాష్తో ఇచ్చారా పేమెంట్స్? ఇక్కడ ఎంక్వైరీ కావాలండి దీనికి అన్నిటికీ. సరే మన దేశంలో ఎలక్షన్లో చాలా ఖర్చు పెడతారు. చిన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కొంతమంది అయితే 20, 30, 40 కోట్లు కూడా ఖర్చు పెడతారు. దాంట్లో డౌట్ అంతా బ్లాక్ మనీ. సార్ మన పొలిటీషియన్స్ టీ స్నాక్స్ బిల్లే పెడతారు సార్ కోట్లలో. బిల్లు పెడితే ఇంకోటి బిల్లు కాదు కదా ఇది ఖర్చు పెట్టే ఏం ఉండదు. బిర్యానీ తినిపిస్తారు, పెట్రోల్ పోపిస్తారు, బండ్లో ఏం అకౌంట్ ఉండదు ఎక్కడికి. సో డెఫినెట్గా ఈ ట్రంప్ చెప్పిన దానికి వాళ్ళ ప్రూఫ్ వాళ్ళ వైపు నుంచి ఇస్తారు. ఎరిక్ గార్సెటీ అని చెప్పి యూఎస్లో యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా ఉండే. ట్రంప్ ఏ రోజు ఎలక్షన్ గెలిచిందో ఆ రోజే పారిపోయింది ఇక్కడ నుంచి అతను. నెక్స్ట్ 3rd డే వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు ఇంత భయం? నెక్స్ట్ అంబాసిడర్ దాకా వచ్చేదాకా ఆగొచ్చు కదా. డెఫినెట్గా రెజ్యూమ్ చేంజ్ అయినప్పుడు కొత్త అంబాసిడర్ ఇప్పుడు అపాయింట్ చేశారు ఒకరిని, ఇండియన్ డిసెంట్, ఆయన్ని చేయలేదు. అదే డౌట్ వస్తుంది ఎందుకు చేస్తున్నాడని చెప్పి. సో అట్లాంటి దాంట్లో డెఫినెట్గా ఎరిక్ గార్సెట్ని కూడా పిలవాలి. ఎవరికి ఇచ్చారు డబ్బులు, ఏ ఎన్జిఓకి ఇచ్చారు, ఏ ఇండివిజువల్స్కి ఇచ్చారు, కంప్లీట్గా మీరు డీటెయిల్స్ మాకు ఇవ్వాల్సిందే. క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి వీళ్ళ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్.